నమస్కారం ట్రూత్ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. ముంబైలో మంత్రి లోకేష్ పర్యటన, పారిశ్రామికవేత్తలతో వరుస భేటీలు. ఇవాటి నుంచి భారీగా పెరగనున్న ఆర్టీసీ బస్ ఛార్జీలు, కనీస ఛార్జీపై 50% టికెట్ ధరలు పెంచుతుంది నిర్ణయం. ఏఐ ప్రోగ్రామింగ్ లో ఖమ్మం యువతి సత్తా, ప్రధాని చేతుల మీదుగా అవార్డు. ఏపీకి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించి యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ముంబైలో పర్యటించనున్నారు. రాష్ట్రానికి పరిశ్రమలను తీసుకురావడమే ఏకైక ఎజెండాగా ఆయన పర్యటన కొనసాగనుంది. ఇందులో భాగంగా దేశంలోని పలువురు పారిశ్రామిక దిగ్గజాలతో ఆయన సమావేశం కానున్నారు. ఈ పర్యటనలో భాగంగా మంత్రి లోకేష్ టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్తో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. వీరితో పాటు ట్రాఫిక్ సీఈఓ సచిన్ గుప్తా, ఈఎస్ఆర్ గ్రూప్ ఇండియా ఇన్వెస్ట్మెంట్ హెడ్ సాదత్ షా, హెచ్పీ ఐఎన్సీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఇప్సితా దాస్ గుప్తా, బ్లూ స్టార్ లిమిటెడ్ డిప్యూటీ చైర్మన్ వీర్ అద్వానీ వంటి ప్రముఖులతో లోకేష్ చర్చలు జరపనున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలు, ప్రభుత్వ విధానాలను ఆయన వారికి వివరించనున్నారు. అలాగే ఈ రోజు సాయంత్రం ముంబైలో జరగనున్న 30వ సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ రోడ్ షోలో కూడా మంత్రి లోకేష్ పాల్గొంటారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రభుత్వ పారిశ్రామిక విధానాలను మరింత మందికి చేరువ చేయనున్నారు. వచ్చే నవంబర్ నెలలో విశాఖపట్నం వేదికగా జరగనున్న ప్రతిష్టాత్మక పార్ట్నర్షిప్ సమ్మిట్ లో పాల్గొనాల్సిందిగా మంత్రి లోకేష్ ఈ సందర్భంగా పారిశ్రామికవేత్తలను స్వయంగా ఆహ్వానించనున్నారు. ఏపీని పారిశ్రామిక హబ్ గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యల్లో భాగంగా ఈ పర్యటన ఎంతో కీలకమైనదిగా భావిస్తున్నారు. నగర వాసులపై మరో పిడుగు పడనుంది. హైదరాబాద్ పరిధిలో నడిచే అన్ని రకాల సిటీ బస్సులు అదనపు ఛార్జీలు నేటి నుంచి పెరగనున్నాయి. కనీస ఛార్జీపై 50% టికెట్ ధరలు పెంచుతున్న నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు తెలంగాణ ఆర్టీసీ ప్రకటించింది. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, ఎలక్ట్రిక్ బస్సులు, ఆర్డినరీ, ఎక్స్ప్రెస్ అన్ని బస్సుల్లో మొదటి 3 స్టేజీలకు ₹5, 4వ స్టేజ్ నుంచి చివరి దాకా ₹10 అదనంగా ఛార్జీలు పెరగనున్నాయి. మెట్రో డీలక్స్, ఎలక్ట్రిక్, మెట్రో ఏసీ సర్వీసులు అయితే మొదటి స్టేజ్కి 5, రెండో స్టేజ్ నుంచి చివరి దాకా ₹10 అదనంగా ఛార్జీలు వసూలు చేయనున్నారు. పెరిగిన బస్ ఛార్జీలు సోమవారం నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించింది. ప్రస్తుతం సిటీ బస్సు మొదటి స్టేజ్ వరకు ఛార్జీ ₹10గా ఉంటే ఇప్పుడు దానిపై మరో ₹5 పెంచడంతో అది 15కు చేరింది. 4వ స్టేజ్ నుంచి అదనంగా ₹10 వసూలు చేయనుంది. అంటే ₹20 నుంచి ₹30 పెరగనుంది. మహాలక్ష్మి ఉచిత ప్రయాణం వచ్చాక రోజుకి 26 లక్షల మంది ప్రయాణిస్తున్నట్లు అంచనా. గతంలో 11 లక్షల వరకు ప్రయాణించేవారు. ఇప్పటికే విద్యార్థుల బస్ పాసులు, T24 టికెట్ ఛార్జీలు పెంచిన ఆర్టీసీ ఇప్పుడు ప్రయాణికులపై భారం మోపడానికి సిద్దమైంది. కాగా హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం 2800 బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. రోజుకు 30,000 ట్రిప్పులు కొనసాగుతున్నాయి. 25 డిపోలున్నాయి. 265 ఎలక్ట్రిక్ బస్సులున్నాయి. ఈ ఏడాది మరో 275 రానున్నాయి. 2027 నాటికి 2800 కొత్త ఎలక్ట్రిక్ బస్సుల కోసం 19 డిపోల్లో ఛార్జింగ్ కోసం హెచ్డీ కనెక్షన్ కావాలి. కొత్త డిపోలు, ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు వీటన్నింటికీ కలిపి 392 కోట్ల మేర వ్యయమవుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఆర్థిక భారాన్ని మోయలేక సిటీ బస్సులు ఛార్జీని పెంచినట్లు ఆర్టీసీ స్పష్టం చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ విభాగంలో ఖమ్మం జిల్లా రూరల్ మండలం ఆర్ఎంపులకు చెందిన తాండూరి పల్లవి సత్తా చాటింది. ఇందుకు గాను ఢిల్లీలో ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా పల్లవి అవార్డు అందుకుంది. జిల్లా యువతి టాపర్ గా నిలవడం పట్ల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆమెను అభినందించారు. ఖమ్మం జిల్లా రూరల్ మండలం ఆర్ఎంపులకు చెందిన యువతి తాండూరి పల్లవి ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ అవార్డు అందుకున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ విభాగంలో సత్తా చాటి ఈ అవార్డును సొంతం చేసుకున్నారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన కౌశల్ దీక్షాంత్ సమారోహంలో ప్రధాని ఈ అవార్డును అందించారు. యువతలో స్కిల్ డెవలప్మెంట్, ఉద్యోగ నైపుణ్యాన్ని పెంచేందుకు ప్రధానమంత్రి సేతు పథకాన్ని 60,000 కోట్లతో ప్రవేశపెట్టారు. దీనిలో భాగంగానే అత్యుత్తమ నైపుణ్యం కనబరిచిన పలు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులకు అవార్డులను ప్రదానం చేశారు. ఇందులో భాగంగానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో ఆల్ ఇండియా ట్రేడ్ టాపర్ గా ఎన్నికైన తాండూరి పల్లవికి ప్రధాని నరేంద్ర మోడీ తన చేతుల మీదుగా అవార్డును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా పల్లవి తల్లిదండ్రులు తాండూరు రవి, అజిత ఆనందం వ్యక్తం చేశారు. జిల్లా యువతి టాపర్ గా నిలవడం పట్ల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆమె అభినందించారు.
దసరా సందర్భంగా తెలంగాణలో రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగాయి. నిన్న అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజునే దసరా పండుగ రావడంతో లిక్కర్ సేల్స్ తగ్గుతాయేమో అనుకున్నారు. అయినా సరే ముందుగానే కొనుక్కుని పెట్టుకున్న మద్యంతో మందుబాబులు దసరా ధమాకా జరుపుకున్నారు. డబుల్ కిక్ ఇచ్చేలా సాగిన లిక్కర్ సేల్స్ డ్రై డే నాడు కూడా కిక్ ఎక్కించాయి. అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా మద్యం అమ్మకాలతో పాటు మాంసం దుకాణాలు కూడా బంద్ అయ్యాయి. దీని ఎఫెక్ట్ దసరా పండుగపై పడింది. అక్టోబర్ 2 గాంధీ జయంతితో పాటు దసరా పండుగ కూడా వచ్చింది. ఆ రోజు మద్యం షాపుల బంద్ నేపథ్యంలో ఒక రోజు ముందుగానే అంటే అక్టోబర్ 1వ తేదీని వైన్ షాపుల దగ్గర రద్దీ పెరిగింది. వైన్ షాపులు లిక్కర్ మార్ట్ల ముందు మందుబాబులు క్యూ కట్టిన పరిస్థితి కనిపించింది. ఈ క్రమంలో దసరా గాంధీ జయంతి ఒకే రోజు వచ్చినప్పటికీ అంతకు ముందు రోజు భారీగా మద్యం విక్రయాలు జరిగాయని ఎక్సైజ్ శాఖ వెల్లడించింది. దసరా సందర్భంగా ఏ స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగాయో చూద్దాం. దసరా పండుగ వేళ 698 కోట్ల లిక్కర్ వ్యాపారం జరిగినట్లు పేర్కొంటున్నారు. ఈసారి మద్యం విక్రయాలపై నిషేధం విధించిన అమ్మకాల్లో మాత్రం ఎక్కడా తేడా రాలేదు. సెప్టెంబర్ 30, అక్టోబర్ 1న భారీగా మద్యం అమ్మకాలు జరిగాయి. సెప్టెంబర్ 30న 333 కోట్ల మద్యం సేల్స్ జరగా అక్టోబర్ 1న 86 కోట్ల మద్యం సేల్ అయింది. 2 రోజుల్లో 419 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు అధికారులు తెలిపారు. సాధారణ రోజులతో పోలిస్తే సెప్టెంబర్ 26 నుంచి మద్యం అమ్మకాలు రెట్టింపయ్యాయి. ఇక బీరు అమ్మకాలు మాత్రం ఏరులై పారింది. 3 రోజుల్లో 6.71 లక్షల లిక్కర్ కేసులు, 7.22 లక్షల బీర్ కేసులు అమ్మకాలు జరిగినట్లు అధికారులు తెలిపారు. గత సంవత్సరంతో పోలిస్తే 7% పైగా మద్యం సేల్స్ పెరిగాయి. ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖకు గత సంవత్సరంతో పోలిస్తే ఈ దసరాకి 7% మద్యం సేల్స్ పెరిగినట్లు అధికారులు తెలిపారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం మద్యం సేల్స్ పెరగడంతో ఎక్సైజ్ శాఖకు కొంత మేరకు ఊరటనిచ్చింది. కొత్తల్లుడికి మర్యాదలంటే గోదావరి గుర్తొస్తుంది. అది సంక్రాంతి పండుగకి. మరి తెలంగాణలో? అవును, ఈ డౌట్కు ఫుల్ స్టాప్ పెడుతూ ఓ అత్తమామ తన కొత్తల్లుడికి భారీ విందు భోజనం ఏర్పాటు చేశారు. అది కూడా తెలంగాణ అతిపెద్ద పండుగ దసరా రోజున. వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణానికి చెందిన గుంత సహనా సురేష్ దంపతుల కూతురు సింధును గత నెలలో వరంగల్ పట్టణానికి చెందిన లిఖిత్కిచ్చి వివాహం జరిపించారు. పెళ్లైన తర్వాత మొదటి పండుగ విజయదశమికి అల్లుడు ఇంటికి రాగా పసందైన వంటలతో కొత్తల్లుడికి విందు భోజనం ఏర్పాటు చేయాలని భావించారు. ఈ క్రమంలో మర్యాదల్లో గోదావరి జిల్లాల వారికి ఏమాత్రం తీసుకోకుండా ఏర్పాట్లు చేశారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన 101 రకాల పిండి వంటలతో విందు భోజనం సిద్ధం చేశారు. భారీ అరిటాకులో వంటకాలను వడ్డించి విందు భోజనం పెట్టారు. ముందే తెలివిలో చతురుడైన అల్లుడు దసరాకు సరదాగా మామగారిని ఆట పట్టించాలని అన్ని ఒక్కొక్కటిగా లెక్కించడం మొదలుపెట్టాడు. తీరా చూస్తే 101కి బదులుగా 100 రకాల పిండి వంటలు మాత్రమే ఉన్నాయి. మామను ఎలాగైనా సరదాగా ఆట పట్టించాలనే ఉద్దేశంతో ముందుగా చెప్పినట్లుగా 101 రకాలు కావాల్సిందేనని పట్టుబట్టాడు. లేని పక్షంలో తులం బంగారం ఇవ్వాలని మారం చేశాడు. దీంతో అల్లుడు అడిగిన మొదటి కోరికను అడిగిందే తడవుగా తులం బంగారం ఇవ్వక మామగారికి తప్పలేదు. ఈ మామ అల్లుడి సరదా కొత్త అల్లుడి విందు భోజనం కొత్తకోటలో అందరినీ ఆకట్టుకునేలా చేసింది. ప్రతి ఇంట్లో అందరూ ఇలా సరదాగా పండుగలు జరుపుకుంటే బంధాలకు విలువ పెరుగుతుందని చెప్పుకుంటున్నారు. సహనా సురేష్ కుమార్. మా ఊరు కొత్తకోట. తెలంగాణలో దసరా పండుగకు ఒక ప్రత్యేకమైన పర్వదినం. దీనికి గాను మా కూతుర్ని, మా అల్లుడిని మా ఇంటికి తీసుకుని వచ్చి ఒక విందు ఏర్పాటు చేయాలనుకున్నాము. దీనికి గాను 60 రకాల స్వీట్లు, 30 రకాల పిండి వంటలు, 10 రకాల రైస్ ఐటమ్స్ చేయడం జరిగింది. దీనికి చిత్రాన్నం, పెరుగన్నం, ఫ్రైడ్ రైస్, జీరా రైస్ ఇలాంటివి చేసి విందు ఏర్పాటు చేయడం అయింది. మేము మొదటిసారి మా అల్లుడు ఇంటికి వస్తున్నాడు కాబట్టి మేము జీవితకాలం ఇది గుర్తుండాలి, తనకు గాని మాకు గాని బాగా గుర్తుండాలని ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా చేయడం వల్ల మాకు చాలా సంతోషం కలిగింది. మా అల్లుడు కూడా చాలా ఆనందపడ్డాడు. నా పేరు నిఖిత్, మాది వరంగల్. నేను దసరా పండుగ సందర్భంగా మా అత్తగారిలో అయిన కొత్తకోటకు వచ్చినాను. అయితే ఈ దసరా పండుగ విశేషంగా నాకు 101 రకాల వంటలతో భోజనం వడ్డించారు. నేను చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను.
వంటింట్లో టమాటా లేనిదే చాలా మంది గృహిణులకు వంట పూర్తి కాదు. అయితే మార్కెట్లో మాత్రం వీటి ధరలు ఒక్కోసారి చుక్కలు చూపిస్తే మరోసారి నేల చూపులు చూస్తుంటాయి. ఏకంగా కిలో టమాటా 500 పలికిన రోజులు కూడా ఉన్నాయి. అయితే ప్రస్తుతం టమాటా ధరలు అమాంతం పడిపోయాయి. ఏకంగా కిలో ₹1 పలకడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్లో పరిస్థితి ఇదే. టమాటా ధరలు ఒక్కసారిగా పడిపోవడంతో రైతులు తలలు పట్టుకుంటున్నారు. పండగ ముందు వరకు కిలో 8 నుంచి ₹10 పలకగా ఆదివారం మాత్రం ఒక్కసారిగా 4 పడిపోయింది. దీంతో ఆరుగాలం పండించిన పంటను రైతులు రోడ్డుపై పారబోశారు. మార్కెట్ కమిషన్తో పాటు కోత కూలీలు రవాణా ఖర్చులు చెల్లించామని లాభం సంగతి పక్కన పెడితే కనీసం పెట్టుబడి ఖర్చులు కూడా వచ్చేలా లేవని ఆవేదన వ్యక్తం చేశారు. టమాటాలన్నీ రోడ్డుపై పారబోసి రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. దీంతో కొద్దిసేపు అక్కడ వాహనాలు రాకపోకలు నిలిచిపోయాయి. గుత్తి మంత్రాలయం రహదారిలో ట్రాఫిక్ ఏర్పడంతో వాహనదారులు గందరగోళపడ్డారు. గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు డిమాండ్ చేశారు. టమాటా జ్యూస్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని కూడా త్వరగానే పూర్తి చేయాలన్నారు. 10 కిలోల టమాటా గంపలు రెండింటికి కలిపి కేవలం ₹80 నుంచి ₹100 మధ్య ధర పలికిందని, మార్కెట్లో వ్యాపారులు 25 కిలోల గంపలను రెండింటిని ₹180 కనీస ధర కొన్నట్లు తెలిపారు. దసరా పండుగ కారణంగా అక్టోబర్ 1, 2 తేదీల్లో మార్కెట్కి ఇచ్చారు. దీంతో 2 నుంచి కోతకు సిద్ధంగా ఉన్న పంటను మార్కెట్కు తరలించారు. ఒకే రోజు మొత్తం 5.5 టన్నులకు పైగా టమాటా అమ్మకానికి వచ్చాయి. దీంతో వ్యాపారులు అతి తక్కువ ధరకు టమాటాలు కొనుగోలు చేశారు. మార్కెట్ కమిషన్, కోత కూలీలు, రవాణా ఖర్చులు కూడా చేతి నుంచి చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దసరా తర్వాత సొంతూళ్ల నుంచి అందరూ సిటీకి చేరుకున్నారు. అనంతరం ఎక్కువ సంఖ్యలో ప్రయాణికులు మెట్రోలో ప్రయాణించేందుకు ఆసక్తి చూపించడంతో మెట్రో స్టేషన్ వద్ద భారీగా సందడి నెలకొంది. అయితే ఒక్కసారిగా మెట్రో వద్దకు ప్రయాణికులు చేరుకోవడంతో టికెట్ కోసం వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. రద్దీ ఎక్కువగా ఉండడంతో మెట్రో రైలు సిబ్బంది ప్రయాణికులను క్యూ పద్ధతిలో పంపిస్తున్నారు. ఈ క్రమంలో కిలోమీటర్ మేర ప్రయాణికులు లైన్ కట్టిన పరిస్థితి. క్యూ లైన్ల నుంచి ప్లాట్ఫామ్ చేరుకోవడానికి దాదాపు 2 గంటలు పడుతోంది. ఈ కారణంగా మెట్రో సిబ్బంది తీరుపై ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు విజయవాడ, హైదరాబాద్ జాతీయ రహదారిపై వరుసగా 2వ రోజు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. నల్గొండ జిల్లా చిట్యాల నుంచి పెదకాపర్తి వరకు సుమారు 4 కిలోమీటర్ల మేర రాకపోకలు స్తంభించిపోయాయి. దీంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. పెదకాపర్తి, చిట్యాల వద్ద వంతెన నిర్మాణ పనుల వల్ల ఈ సమస్య ఏర్పడింది. దసరా సెలవుల తర్వాత ప్రయాణికులు నగరబాట పట్టడంతో వాహనాల రద్దీ నెలకొంది. ఇక పతంగి టోల్ ప్లాజాతో పాటు చౌటుప్పల్, దండు మల్కాపురం వద్ద వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. పోలీసులు వాహనాల రద్దీని క్రమబద్దీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఎల్బీ నగర్, చింతలకుంట నుంచి కొత్తపేట వరకు భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. చింతలకుంటపై వంతెనపై ట్రావెల్స్ బస్సులు నిలిచిపోయాయి. ట్రాఫిక్ జామ్ కారణంగా కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.